హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఈరోజు వీడియోలో ఏమంటే, ఈరోజు అత్తయ్య స్టైల్లో గోంగూర పచ్చడి, ఆంధ్ర మాత గోంగూర పచ్చడి ఉంటుంది కదా, అది చేశాను. అది ఎలా చేశాను, అలాగే ఈరోజు నాకు ఉదయం నుంచి ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది కదా, ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏం జరిగింది, నేను కుకింగ్ ఏం చేసుకున్నాను అనేది, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కూడా వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ నిన్న మంగళగిరి నుంచి మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడాను. అలాగే తాడేపల్లిగూడు అని అంటండి, వారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అయితే శారీస్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు కదా, మీకు కావాలంటే వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. వీడియో కాల్లో మీకు నచ్చింది ఏదైతే ఉంటుందో అది మీకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట. అయితే ఇంకోటి ఏమంటే, ఆన్లైన్ పేమెంటేనండి, క్యాష్ ఆన్ డెలివరీ అయితే మన దగ్గర లేదు. ఆన్లైన్ పేమెంటేనమాట. ఫోన్పే చేసిన తర్వాత మీకు కొరియర్ ద్వారా మీరు ఏదైతే అడ్రస్ పెడతారో ఆ అడ్రస్ ప్రకారం మీకు వచ్చేస్తుంది. ఓకేనా? వాయిస్ ఏమంత బాగాలేదండి, ఏమనుకోకండి. అయితే ఇక మన ఫ్యామిలీ మెంబర్ ఏమంటే, నిన్న మంగళగిరి నుంచి మాట్లాడారని చెప్పారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి, మీ సపోర్ట్కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా కొంత రెట్టింపు ఉత్సాహంతో నేను చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాను. ఇంకోటి ఏమంటే, ఓన్ టాలెంట్ అనేది ఒకటి ఉంటుందండి. నాకు ఉంది, ఓన్ టాలెంట్ అనేది ఒకటి ఉంది. మగ్గాలు నేసేదాన్ని అని చెప్తా ఉంటా కదా నేను. అలాగే 23 సంవత్సరాల దాకా మగ్గాలు నేసానండి నేను. ఆ మగ్గాల్ని ఇప్పుడేమంటే, మా అమ్మాయి చిన్నమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు నేను కొంచెం రిటైర్మెంట్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి బాడీ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట ఒక వయసు వచ్చేటప్పటికి. ఇక ఎక్కువ కాలం మగ్గాలు నేయాలన్నా కూడా నేలేమన్నమాట. ఇంకా అలాగే ఇక నేను కొంచెం విశ్రాంతి తీసుకుందాం, చేయలేకపోతున్నాను అని చెప్పి ఇక నేను మా చిన్నమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఇక రిటైర్మెంట్ ఇచ్చారనమాట మా వారు. ఇక అలాగే ప్రజెంట్ ఏమంటే, ఈ ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, ఏదో ఒకటి చేసుకుంటే మనకు ఒక వ్యాపకం అనేది ఒకటి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇక యూట్యూబ్ స్టార్ట్ చేసి చేసుకుంటున్నాను అనమాట. ఈ యూట్యూబ్ ఏదో అప్పుడే నేను మగ్గాలు నేసేటప్పుడే పెట్టుకున్నట్టయితే నేను ఏం చేసుకునేదాన్ని అనేది మీకు క్లియర్ కట్గా చూపించగలిగేదాన్ని. కాకపోతే ఏమంటే ఇప్పుడు చేయట్లేదు కదా, అందుకని మీకు ఏం తెలియలేదన్నమాట. నేను మగ్గాలు నేసేదాన్ని అండి, ఊరికి ఉండేదాన్ని కాదు. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఊరుకుంటే ఎలా వచ్చిందండి మనకి. అలాగే మా వారు ఏమంటే టెక్నికల్ ఇంజనీర్గా చేస్తూ ఉంటారు, అంటే వేరే వర్క్ అనమాట. ఆయనకి తోడు నేను కూడా చేస్తూ ఉండేదాన్ని. వర్క్నే అంటూ ఎప్పుడు ఉండిందంటూ ఏం లేదండి. ఈరోజేదో వర్క్నే ఉండం కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసి చేసుకుందాం అన్న ఉద్దేశంతో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చూపించుకుంటూ వస్తున్నాను. కానీ ఓన్ టాలెంట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా చేసుకోవచ్చండి. ఏదంటే మామూలుగా శారీస్ వర్క్ కానీ, డిజైన్ వర్క్ కానీ, లేదంటే డాన్స్ కానీ, లేదంటే పాటలు పాడటం కానీ, లేదంటే ఇక అనేక రకాలుగా ఉన్నాయి కదండి. టాలెంట్ అనేది ఎవరో ఒకరికి ఏదో ఒకటి వచ్చే ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రం చక్కగా చేసుకోవచ్చు. నా టాలెంట్ ఏమంటే మగ్గాలు నేయటం అనమాట. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయట్లేదు కాబట్టి అవి మీకు కనిపించట్లేదు, అంతే, వేరే ఏమీ లేదు. కానీ మనం ఊరికే అనేది అస్సలు ఉండకూడదండి. లేదంటే మనకి మైండ్ కూడా అదొక రకమైన ఖరాబుగా అయిపోతూ ఉంటుంది అనమాట మన మైండ్. అందుకోసమనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి చేసుకుంటా వస్తున్నాను. నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎలా పూజలు చేసుకుంటాను, కుకింగ్ ఏం చేసుకుంటాను, నేనేం చేసుకున్నా కూడా మీకు చూపిస్తూ వస్తున్నా కదా, అలాగే చేసుకుంటున్నాను అనమాట. సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఇప్పుడు వరకు మీరు చాలా బాగా ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు. అవన్నీ ఖచ్చితంగా తీసుకుంటానండి, నేను తీసుకొని చక్కగా చేసుకుంటాను మీరు చెప్పినట్టు. ఓకేనా? థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా ఫోన్లు చేసి మాట్లాడిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
తాడేపల్లిగూడెం నుంచి ఒకళ్ళు చేశారు, మంగళగిరి నుంచి ఒకళ్ళు చేశారు, ఒక అక్క అయితే హైదరాబాద్ నుంచి చేసింది. అలాగే శారీస్ కూడా తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి. కాకపోతే ఏమంటే మీరు అన్నట్టు ఊరికే ఉండకుండా ఏదో ఒకటి మన ఆడవాళ్ళకి ఏదో ఒకటి వ్యాపకం అనేది ఒకటి ఉండాలండి. మాకు మగ్గాలు నేపిస్తూ ఉంటాం కదా, ఆ మగ్గాలు నేపించిన శారీస్నే నేను యూట్యూబ్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అడుగుతూ ఉంటారో వాళ్ళకి ఇచ్చి అదే బిజినెస్ లాగా చేసుకుందాం అని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి చేస్తూ ఉన్నాను. కొంచెం ఇంకా సక్సెస్ అయితే ఇంకా కొన్ని మనం నేర్పించేయే కాక ఇంకా కొన్ని శారీస్ బయట నుంచి కూడా తీసుకొచ్చి అమ్ముదామనే ఒక ఐడియాతోనే నేను చేసుకుంటా వస్తూ ఉన్నాను. అలాగే సపోర్ట్ చేయండి, ఓకేనా? ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? కరెక్టే అయితే ఓకే అని కామెంట్ చేయండి, కరెక్టేనని ఏదో ఒకటి కామెంట్ చేయండి. మనం ఊరికే ఉండకూడదండి. మన ఆడవాళ్ళం ఊరికే ఉన్నాం అనుకోండి, ఇక జరిగిపోయినాయి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి, పడిన కష్టాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి, మెంటల్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాము. ఇక అవన్నీ ఇక చెప్పుకోతరం కాదనమాట. అందుకనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి చేసుకుంటా వస్తూ ఉన్నాను. మా వారి సపోర్ట్ ఉంది, అందుకే చేసుకుంటున్నానండి. మా వారి సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేను కదా, అలాగే చేసుకుంటున్నాను అనమాట. ఇంకో విషయం ఏమంటే ఈరోజు ఇలా ఈ సక్సెస్ వచ్చింది కదా అని అంటే అది అంత తేలికైతే రాలేదండి. నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అన్ని సమస్యలు అనేవి నేను ఎదుర్కొన్నాను అనమాట. మా వారికి నేను మగ్గాలు నేసేటప్పుడు జరిగిన విషయం అనమాట ఇది. మా అమ్మాయికి, మా చిన్నమ్మాయికి 11 నుండి 12 వచ్చినాయి. 10 నుండి 11 వచ్చినాయి. మా పెద్దమ్మాయికి 11 నుండి 12 వచ్చినాయి అనమాట. ఆ టైంలో జరిగిందండి ఇది. మా వారికి వృత్తిరీత్యా విజయవాడ సైడు కొండపల్లి అనే ఒక ఊరు ఉంది కదా, ఆ సైడు పనికనే వెళ్ళారు. వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యిందండి. 2 సార్లు జరిగిందండి మా వారికి యాక్సిడెంటు. ఆ 2 సార్లు జరిగినప్పుడు కూడా అసలు ఎంత కుంగిపోయామో, ఎంత అల్లాడిపోయామో నాకు తెలుసండి. అన్ని కష్టాలు పడ్డానమాట నేను. ఈరోజు ఇలా ఉండాను అని అంటే కష్టం ఎంత కష్టపడితేనో ఇక్కడ దాకా నేను వచ్చానమాట. ఆ కొండపల్లి కాడ ఫస్ట్ సారి యాక్సిడెంట్ అయినప్పుడు మామూలుగా ఎవరికంతానే అంటాం కదా, కంటి కాడ తగిలిందనమాట. ఆ కంటి కాడ తగిలినప్పుడు కన్నంత నల్లగా వచ్చేసి మైండ్ కూడా అదో రకంగా అయిపోయి మనిషి కూడా కొంచెం ఒక 2-3 నెలల దాకా మనిషి కాలేదనమాట. అప్పుడు ఇంటిని చక్క పెట్టుకుంటా, మగ్గం వేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, ఇల్లంతా ఇంకెలా ఉంటుందో చూసుకోండి. యజమానికే దెబ్బ తగిలితే ఇక ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఇక ఆలోచించుకోండి. ఇక అలా చూసుకుంటా అదంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అయింది. అప్పుడేం జరిగిందంటే మేము ఈ 2 గదులు ఇల్లు కదండి, వెనకమాల 2 గదులకి స్లాబ్ వేసాం. ఆ స్లాబ్ వేసిన తర్వాత ఏం కాదులే మనం హాల్ కింద వాడుకోవచ్చు కదా, అది హాల్ కింద ఉంచేసుకుందాం అని చెప్పి ముందు గదులు 2 గదులకి స్లాబ్ వేయకుండా వెనక గదులు 2 గదులకి స్లాబ్ వేసేసి దాన్ని చక్కబెట్టుకుంటా. ఈ ఇల్లు కూడా అంచెలంచెలుగా కట్టుకున్న ఇల్లేనండి, ఇది ఒకసారే కట్టి చేసింది మాత్రం అయితే కాదు అనమాట. ఇక పిల్లల పెళ్ళిళ్ళు అయితే ఇబ్బంది పడతాము, ఈ గదుల్లో మగ్గాలు ఉన్నాయి, పిల్లలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటారు, ఏడుంటారు అని చెప్పి వెనక 2 గదులకి స్లాబ్ వేసి మళ్ళీ పైన 2 గదులు వేసి అంతవరకు చేసేటప్పటికి 2 లక్షలన్నర అయినాయి అనమాట అప్పుడు. ఇక సరే అదంతా అయిపోయిన తర్వాత ఇక మావారు పనికి వెళ్తున్నారు. నేను ఈ ఇంట్లో ఇప్పుడు ఈ వంటగదిలో కూడా మగ్గం ఉండేదన్నమాట, ఇప్పుడు కిచెన్ రూమ్లో కూడా మా పెద్దమ్మాయి నేను నేస్తూ ఉండేవాళ్ళం. మా చిన్నమ్మాయి చదువుకుంటా ఉంది. ఇక ఆ తర్వాత ఏమంటే జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత ఇక మళ్ళీ 2వ యాక్సిడెంట్ అయ్యింది. 2వ యాక్సిడెంట్ అయినప్పుడు బాగా దెబ్బతిన్నామండి. ఎట్లా అంటే అట్లా దెబ్బతిన్నాం అనమాట. కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇక పని చేయడానికి లేదు కదండి, ఇక ఏం పని చేస్తారు. ఇక ఫ్రాక్చర్ అయితే ఇక కట్లు కట్టించుకుంటా, అలాగే మందులు ఆడుకుంటా, ఆయనకి తగ్గ ఏదో ఒకటి ఫుడ్, ఇక ఫ్రాక్చర్ అంటే ఇక బలమైన ఫుడ్ పెట్టాలి కదా, అవి చూసుకుంటా, ఇల్లు చక్కబెట్టుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, ఇంట్లో చీటీ పాటలు అనేవి మనం పిల్లల కోసమని దాచుకోవటం కోసం చీటీ పాటలు వేసుకుంటాం కదా, ఆ చీటీ పాటలకి డబ్బులు పోగు చేసుకుంటా, అసలు ఆ బాధ పగోడికి కూడా రాకూడదండి. అన్ని కష్టాలు పడ్డాం అనమాట మేమైతే. ఇక అలాగే మా వారికి చూసుకుంటా వస్తూ ఉన్నాము, చీటీ పాటలు కట్టుకుంటా ఉన్నాము, మా చిన్నమ్మాయిని చదివించుకుంటా ఉన్నాము. ఇక చదివించుకుంటా ఉన్నాక 10th వరకు పూర్తి చేయించామండి మా చిన్నమ్మాయికి. అలాగే అలాగా 6 నెలల లోపల, అంటే అప్పుడు 10th క్లాస్లో ఉందన్నమాట మా చిన్నమ్మాయి.
ఇక అది పూర్తి అయిపోయింది దాకా ఎలాగోలా కష్టపడితే తర్వాత తిప్పల తర్వాత చదివిగలిగితే చదివిగలుగుతాము, లేకపోతే ఆపేద్దామన్న ఉద్దేశంతో ఇక పిల్లల్ని కూడా ఏం చదివించలేదండి. మన స్తోమత కొద్దీ వెళ్ళిపోవాలి కానీ పెగ్గికి పెనుగులు ఆడి అప్పులు చేసి విపరీతమైన బాధలు పడే కన్నా మనకున్న దాంట్లోనే సర్దుకుపోవాలి కదా. అలాగే మా పెద్దమ్మాయిని 8 వరకు చదివించాము, చిన్నమ్మాయిని కూడా 10th వరకు చదివించాము అనమాట. కానీ వాళ్ళకున్న తెలివికి వాళ్ళకున్న తెలివితేటలకి ఇంకా చదివించినట్టయితే అసలు పెద్ద పెద్ద జాబుల్లోనే ఉండేవాళ్ళండి. అప్పుడు ఆ స్తోమత అయితే లేదనమాట, పరిస్థితి అలా ఉందన్నమాట, అంత దారుణంగా. ఈరోజు కనపడేదంతా నిజం కాదని పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా, కంటికి కనపడేదంతా నిజం కాదు, అది దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది, అది ఊరికే వచ్చిందైతే కాదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అలాగే జరిగిందనమాట నా లైఫ్లో. ఏదో మాకున్న వాళ్ళకి మాకున్న స్తోమతలో మాకు తగ్గోళ్ళకే ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేసాము, మా పెద్దమ్మాయిని కానీ చిన్నమ్మాయిని కానీ. మాకైతే 2 అమ్మాయిలేనండి, మాకు పిల్లలు అయితే లేరు, 2 అమ్మాయిలే. ఇక ఉన్న దాంట్లో మాకున్న దాంట్లో ఇచ్చేసుకున్నాము, చేసేసుకున్నాము, వాళ్ళు శుభ్రంగా హ్యాపీగా బతుకుతున్నారు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఉన్నోళ్ళైనా అదే తిండి తింటున్నారు, లేనోళ్ళైనా అదే తిండి తినేది. కాకపోతే ఏమంటే పర్వాలేదు, ఇబ్బంది అయితే లేదు అనమాట. ఓకేనా. కొన్ని షేర్ చేసుకుంటున్నానండి, ఎందుకో ఈరోజు వచ్చేస్తూ ఉన్నాయి, చెప్తా ఉన్నాను మీకు. అయితే కొంతమంది మమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అది ఎవరా ఏందా అనేది తీసి పక్కన పెడితే మనల్ని చూసి నవ్వే కళ్ళు కూడా ఉంటాయండి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ ఎవరికి ఒకేలాగా ఉండవండి. ఒక అప్ అండ్ డౌన్ అనేది ఎవరికైనా జరుగుతూ ఉంటాయి, కంపల్సరీగా జరుగుతాయి. మమ్మల్ని ఏంట్రా వీడు ఇంత సంపాదించుకున్నాడు, మాకన్నా ఇదిగా ఉన్నాడు, ఉన్నా కూడా ఏమీ ఉన్నోళ్ళకి ఇచ్చుకోలేకపోయాడు, చేయలేకపోయాడు, చెందలేకపోయాడు అని అంటే ఇప్పుడు వచ్చిన సమస్యల్ని ఎదుర్కొని అవన్నీ చేసుకుంటా ఉన్న వాళ్ళకే తెలిసిద్దండి. రాతలు ఎప్పుడు ఎవరికి ఒకేలాగా ఉండవు కదండి. మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా రాతలను బట్టి కూడా జరుగుతూ ఉంటాయి కదా, కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఒకవేళ ఉన్నోళ్ళకి ఇచ్చుకున్నాం అనుకోండి, అక్కడ హ్యాపీ లేకపోయినా కూడా అదొక రకమైన బాధ కదా, అవునా కదా అండి. కానీ మేము అవన్నీ చూసుకోలేదండి. పిల్లలు శుభ్రంగా ఉంటారులే, వాళ్ళే బతుకుతారులే అని చెప్పి చేసుకున్నాము, మేము పిల్లలు ఇచ్చి చేసుకున్నాము. ఇబ్బంది అయితే ఏం లేదు, మా అమ్మాయి వాళ్ళిద్దరికి పర్లేదండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రస్తుతానికైతే వస్తాయండి, ప్రతి ఒక్కరికి వస్తాయి. నవ్వుతున్నారు కదా అని మనమేడ పరిగెడతామండి. మనమే పరిగెత్తిన తర్వాత మనమే బొక్కబాళ్ళ పడితే మళ్ళీ లేవదీసే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరండి, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అది కూడా నేను ఫేస్ చేశాను అనమాట. మనకి సమస్య వచ్చినప్పుడు ₹1 మా వారికి 2 సార్లు యాక్సిడెంట్ అయిందని చెప్పా కదా, అటు మా అత్తయ్య వాళ్ళు కానీ ఇటు మా అమ్మ వాళ్ళు కానీ ఎవరు కూడా మాకు సహాయం చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ లేదు ప్రస్తుతానికి, ఇవ్వటానికి కూడా వాళ్ళు చేసుకుంటే తింటాం, లేకపోతే లేదు. వాళ్ళు ఏం చేస్తారండి. నేను ఎప్పుడూ ఆశపడేదాన్ని కాదనమాట. నా రెక్కల కష్టం మీదే మేము బతికాం, కానీ వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇస్తే తీసుకోవాలి అనేది మా ఆయనకు కానీ నాకు కానీ అస్సలు ఉండేది కాదనమాట. కానీ మనం మన రెక్కల్ని నమ్ముకుంటే భగవంతుడు మనల్ని మోసం చేయడండి, అన్యాయం అయితే చేయడు, ఖచ్చితంగా చెప్తానండి నేనైతే. అది మాకు అలాగే జరిగిందనమాట, జరిగిందే చెప్తున్నానండి, ఇదే కల్పితం కాదు. అసలు యజమానికే అంత దెబ్బ తగిలింది అని అంటే అసలు ఆ కుటుంబం ఎంత కుంగిపోద్దో ఒక్కసారి ఆలోచించండి. అలా కూడా కాకుండా నేను దగ్గరుండి ఒక వెన్నుదండుగా ఉండి మా వారికి ఎంత సపోర్టుగా ఉంటేనో మా ఆర్థిక సమస్యలు ఏవీ రాకుండా వచ్చిన డబ్బుతో మా వారికి చూసుకుంటా, మా పిల్లలకి చూసుకుంటా, ఇంట్లో చక్కబెట్టుకుంటా, అంత కష్టంగా ఉన్నా కూడా చేసుకుంటా వచ్చాము. ఈ రోజు వరకు కూడా ఈ మాత్రం ఉన్నామంటే ఆ రోజున అంత కష్టపడ్డాం కాబట్టి ఈ రోజున ఇలా ఉండగలిగామని అనుకుంటానమాట నేనైతే. ఎవరో నవ్వుతున్నారు కదా, ఏదో చేస్తున్నారు కదా, మనం ఇట్లా ఉండకూడదు అని అప్పులు చేసి తీసుకొచ్చినంత దరిద్రం రెండోది లేదనమాట. ఉన్న దాంట్లోనే ఉండాలి, ఉన్న దాంట్లోనే తినాలి, ఉన్న దాంట్లోనే బ్రతకాలి అనేది నా సిద్ధాంతం అనమాట. అలాగే చేసుకున్నామండి, ఏదో ఎలాగోలా బతికేసాము, అలా వెళ్ళిపోయిందనమాట. ప్రజెంట్ అయితే ఏదో చిన్నదో పెద్దదో వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం కొంచెం డెవలప్ చేసుకోవాలనే కోరిక అయితే ఉంది. ఇక మీ సపోర్టు ఉంటే కాస్త దాన్ని కూడా నిలబెట్టుకోగలుగుదామనే ఆలోచన అయితే ఉందండి. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే నేను అంత బాగా నిలదొక్కోగలననే అనుకుంటున్నాను. చూద్దాం, భగవంతుడు అనే వాడు ఒకటి రాసిపెట్టి ఉంచుతాడు కదా,
అది ఏం రాసి పెట్టాడో చూద్దాం, దాన్ని బట్టి వెళ్ళిపోవటమేనండి. ప్రజెంట్ అయితే నా పర్సనల్ విషయాలు కొన్ని చెప్పాననే అనుకుంటున్నాను. ఆ రోజు నేను మగ్గాలు వేసినప్పుడు కనుక యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టయితే నేను చక్కగా చూపించేదాన్నండి. అసలు కమ్మి ఎలా వస్తుంది, చీర ఎలా తయారవుతుంది, బొమ్మ ఎలా వస్తుంది, ఆ చీర నేయాలంటే ఎంత కష్టపడాలి అనేది మీకు క్లారిటీగా చూపించేదాన్ని అనమాట. ఆల్రౌండర్ అన్నీ తెలుసండి నాకు, నేను నేసాను. కానీ ఇప్పుడేమంటే రిటైర్మెంట్లో ఉంటా కదా, అందుకే మీకేం తెలియట్లేదు. ఎవరో ఒకరికి ఓన్ టాలెంట్ ఏదో ఒకటి ఉంటుందండి, లేకుండా మాత్రం ఉండదు, అది మాత్రం కంపల్సరీ. నాకైతే ఆ టాలెంట్ ఉంది. కాకపోతే ఏమంటే ఇప్పుడు వయసు పడే కాడి నుంచి మనకి ఒక బాడీ కూడా అనుకూలించదు కదా, అలాగనమాట ఇప్పుడు నా పరిస్థితి. మా అమ్మాయి వాళ్ళు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసి ఇద్దరికి 3 పురుళ్ళు పోసానండి పిల్లలిద్దరికీను. ఇంకా అప్పుడే సగం వెళ్ళిపోయిద్ది అనమాట ఓపిక. నిద్ర ఉండి లేక తిని తినక అలా వెళ్ళిపోద్ది అనమాట. ఇక అవన్నీ ఎదుర్కొని వచ్చానండి ఇప్పుడు వరకు, ఇక్కడ వరకు. అవి ఎవరికైనా కుటుంబ బాధ్యతలు అనేవి ఎవరికైనా ఉండేవి కదా, మనం అవన్నీ నెరవేర్చుకోవాలండి. మనకి వేరే టాలెంట్ ఎందుకండి, మన సంసారం మనం చక్కదిద్దుకొని చక్కగా సంసారాన్ని చక్కగా చేసుకొని బిడ్డల్ని చక్కగా చూసుకుంటా ఉంటే అదే పెద్ద టాలెంట్ అండి. నాకైతే అదేనమాట. నేను పెద్దగా చదువుకోకపోవచ్చు, కానీ జీవితాన్ని మాత్రం చాలా చదివానండి. నేనైతే ఎంతో చదివానమాట. ఎంతో చదివిన తర్వాతే ఇక్కడ దాకా వచ్చాను. సక్సెస్ అనేది ఊరికే రాదండి, అది మాత్రం పక్క. ఏమంటారు, అవునంటారా కాదంటారా తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంక ఇదిగోండి ఆంధ్ర మొత్తం గోంగూర పచ్చడి అత్తయ్య స్టైల్లో చేస్తూ ఉన్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అలాగే ఒక టమాటా వేసి గోంగూర పెట్టేసేసి కాస్త నీసురు పోసి ఉడికించుకున్నాను. ఇక రోట్లో నూరుతున్నాను అనమాట. మా అమ్మాయిని వీడియో తీయమన్నాను, ఇంక తీస్తూ ఉందన్నమాట. ఇదిగోండి ఇక దానికి కావాల్సినవి పెద్దలపాయి, అలాగే కొంచెం చిన్నులపాయి, ఒక రేఖ చింతపండు వేసుకున్నాను. ఇక అలాగే ఇక మొత్తం నూరుకుంటున్నాను అనమాట. అసలు అవన్నీ తలుసుకున్నాను అనుకోండి, ఇక అంతా వికలమైపోయింది అనమాట మనసు అంతా. ఇక అదో రకంగా మాట కూడా రాదు నాకైతే. అట్లా అంత భయపడిపోయానండి, నిజంగా చెప్తున్నాను. అంత భయపడిపోయాను అనమాట. ఎప్పుడో ఎప్పుడు 2010 2011లోనూ జరిగిందండి మా వారికి అలా. అది ఇప్పుడు తెలుసుకున్నా కూడా వెన్నులో వణుకొచ్చిద్దండి, నాకు మాట కూడా రాదనమాట, అంత భయం వేసిపోయిద్ది అనమాట. కానీ ఏం చేస్తాం చెప్పండి, టైం అన్ని రకాలుగా ఒకేలాగా ఉండదు కదా. కొన్ని బ్యాడ్ కొన్ని గుడ్ ఉంటాయి, అన్నీ ఎదుర్కోవాలి, అన్నీ తీసేసుకుంటా వెళ్ళిపోతూ ఉండాలి, తప్పదు. ఇంక ఇదిగోండి అన్నీ వేసేసుకొని నూరేసుకుంటున్నాను. పెద్దలపై వేసి నూరుకుంటే చాలా బాగుంటుందండి. అయితే ఎక్కువ పెద్దలపై వేసి నూరేదనమాట. ఇక మా వారైతే ఇక పండగేనమాట ఈరోజు. పప్పు చారు, గోంగూర పచ్చడి మామూలుగా ఇవి ఇష్టంగా తింటుంటారనమాట. ఇంకా అలాగే ఇంక అల్లం కూడా కొంచెం నూరుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఇది తాలింపులో వేసుకోవడానికి అనమాట, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంక ఇదిగోండి తాలింపు వేసేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం అంత కరివేపాకు, ఇక అలాగే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఒక మంట మగ్గించుకున్నాం అనుకోండి, ఇంకెంచక్క బాగుంటుంది అనమాట. ఎందుకంటే పచ్చివాసన అంతా, ఉల్లిపాయ వేసుకున్నాం కదా, ఆ పచ్చివాసన అంతా పోయిద్ది అనమాట. ఇక ఉప్పు కొంచెం తగ్గిందండి, ఇక నేను వేసుకున్నా మళ్ళీ కూడాను చూసుకొని వేసుకోవాలి. అలాగే వేసుకున్నాను. వీడియో ఏమన్నా బోర్గా ఫీల్ అయితే మాత్రం ఏమనుకోకండి, నాకు జరిగిందే నేను చెప్తున్నాను, ఎక్కడా స్కిప్ చేయకండి, ఓకేనా. ఇంక ఇదిగోండి రైస్ కుక్కర్లో రైస్ వేసాను, అయిపోయింది. ఇక మా వారు నేను కూర్చొని తింటున్నాం అనమాట. వీడియో ఇంతవరకే అయిపోతుంది, ఇంకా వీడియోని ఆఫ్ చేసేస్తున్నాను. ఈరోజు వీడియో ఇదేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసినట్టుగా గోంగూర పచ్చడి బాగా కుదిరింది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పాతకాలం పద్ధతులేనండి నావన్నీను, కొత్తవి అయితే కాదు. నచ్చితే ఒక చిన్న లైక్, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.